హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఈరోజు సరికొత్త టెంపుల్తో మేము ముందుకు వచ్చాను. ఈ టెంపుల్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ప్రహారాజపాలెం అనే గ్రామం దగ్గర ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ ఈ టెంపుల్ మీకు కనిపించదు. ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్ల తోట ఉంది. ఆ తోట పక్కన ఈ గుడి ఉందన్నమాట. ఈ గుడి సాధారణంగా మీకు కనిపించదు. చూడండి, మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాము ఆ గుడి దగ్గరికి. ఈ చుట్టుపక్కల మొత్తం మామిడి తోట అనమాట. మామిడి తోట, పచ్చని పొలాలు. అలా పొలాల మధ్యలో శ్రీ మంజునాథ మల్లికార్జున స్వామివారు వెలిశారు. అది ఎలా వెలిశారంటే, ఒక అతను నాగలతో దున్నుతుండగా ఆ నాగలికి ఈ ఒక శివలింగం మంది తగిలింది. ఆ తగలగానే అది ఏంటని రెండోసారి మళ్ళీ దుక్కుతున్నారు. అప్పుడు చూసినప్పుడు శివలింగం అన్నమాట. అలా చెప్పి ఆ శివలింగం బయటకు తీస్తామని అనుకున్నారు. కానీ తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే ఆ శివలింగం చాలా లోపలికి ఉంది కావున మరి తీయడానికి అవ్వలేదు. ఆ ఉన్న ప్లేస్లోనే వాళ్ళు ఆ పొలాన్ని ఆ గుడిని కట్టడం జరిగింది. ఇప్పుడు ముందుగా మనం గ్రామదేవత ప్రహరాజపాలెం అనే ఊర్లో గ్రామదేవత ఉంటారు కదా. ఆ గ్రామదేవత ఆలయానికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చాము, ఎంటర్ అయ్యాము. చూడండి, మీకు చూపిస్తాను. ఆ గ్రామదేవత ఆలయం అన్నమాట. ఇది చుట్టూ ప్రహరీ కూడా ఉంది. మధ్యన గ్రామదేవత ఒక సైడ్కి ఉన్నదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ మంజునాథ మల్లికార్జున ఆలయం అన్నమాట. ఇది మొత్తం విరాణాలను సేకరించుకొని కట్టడం జరిగింది. అది చాలా తొందరగా కట్టడం జరిగింది. 90 రోజుల్లో కట్టడం జరిగింది. అంటే 3 నెలల్లో ఈ గుడి కంప్లీట్ జరిగింది. ఈ గుడి విస్తరణ 80 సెంట్లు ఉంటుంది. 80 టు 40 సెంట్లు టు 80 ఉంటుంది. ముందుగా ఆ గుడి లోపలికి మనం ఎంటర్ అయ్యాము. ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి రాగి చెట్టు కనిపిస్తుంది చూడండి ఎంట్రన్స్. ఎందుకంటే ఈ ప్లేస్లో పెద్ద రాగి చెట్టు ఉందన్నమాట. ఆ ప్లేస్లో రాగి చెట్టు కొట్టేసి అక్కడ గుడి కట్టడం జరిగింది. ఆ రాగి చెట్టు పూర్తిగా తీయకంటే ఆ సగం కొంచెం వరకు నరికేశారు. అక్కడ నుంచి మనం అలా రైట్కి తీసుకుంటే, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఉంటుంది. అది కూడా ఆ స్వామివారికి కుడి పక్కన సిద్ధి వినాయక ఆలయం ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు ఆలయం మీకు చూపిస్తాను చూడండి. ఆ స్వామివారి విగ్రహం అన్నమాట. అలాగని పెద్ద పెద్ద విగ్రహాలు ఏం కాదు, చిన్న చిన్న విగ్రహాలు. అంటే అడుగున్నర ఈ సైజు ఉంటాయి. అండ్ ఇవన్నీ 3 నెలల్లో గుడి కట్టడం అంటే చాలా ఆశ్చర్యకర విషయమేది. విరాళాలు సేకరించి ఆ ప్లేస్ అవి ఇచ్చి ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. చూడండి, నందీశ్వరుడు స్వామివారు బయట ఉన్నారు. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడి. ఆ స్వామివారు లోపల ఉంటారు. ముందు మనం లోపలికి వెళ్ళే ముందు బయట ఎక్కడెక్కడ ఏమున్నాయని అవన్నీ మీకు చూపిస్తాను. ఇది ధ్వజస్తంభం అనమాట, పైకి ఉంటుంది. ఆల్రెడీ రేకుల షెడ్ వేయడం వల్ల మీకు కనిపించదు. నేను తర్వాత చూపిస్తాను. ఆ స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఇంకో స్వామివారు ఉంటారు. ఈ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అంటే మన మణికంఠ స్వామి అంటారు కదా, ఆ స్వామివారి ఆలయం అనమాట. ఆ స్వామివారి ఆలయము రైట్ సైడ్కి ఉంటుంది. మన కుమారస్వామి విఘ్నేశ్వర ఆలయం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రైట్ సైడ్కి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసాం కదా, అక్కడ నుంచి మనం కొంచెం బయటకు వచ్చి బయట నుంచి ఏ గుళ్ళు ఉన్నాయి ఏమున్నాయి అన్ని మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి తులసమ్మ కుండి కూడా, అమ్మవారి ఆలయం కూడా ఉంది. తులసమ్మ కుండి అంటారు, తులసి మొక్క అనే ఆలయం. ఆ పక్కన మనకి ఇక్కడ 2 తావులు ఉన్నాయి. ఒకటి మామిడి చెట్లు తినగొచ్చే తావు, ఒకటి సైడ్ నుంచి వచ్చి, ఒకటి ఆ ఊరు ఎంట్రన్స్ నుంచి వచ్చే తావు ఒకటి అనమాట. మనం ఫస్ట్ లో వచ్చింది ఎంట్రన్స్ నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా ఏ గుడికి వెళ్ళినా, అంటే పెద్ద గుడి అంటే కొన్ని సదుపాయాలు ఉంటాయి, కొన్ని సదుపాయాలు ఉండవు. చిన్న గుడి దగ్గర మస్తు సదుపాయాలు ఉంటాయి. కంపల్సరీ నీళ్ళు, మనం ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ కాలు కడుక్కొని వెళ్ళడం జరుగుతుంది. కావున మీరు ముందుగా నెయ్యి చూశారు కదా, అది మామిడి చెట్లు వస్తేనే ఆ నెయ్యి మీకు కాలు కడుక్కోవడం. అక్కడి నుంచి ఒక చిన్న పార్వతి ఆలయం ఉంది. పార్వతి అమ్మవారి ఆలయం ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆ ఆలయాన్ని. అంటే అక్కడ కొంచెం వెనక సైడ్ ఉందన్నమాట అమ్మవారి ఆలయం. అది మీకు అమ్మవారిని చూపిస్తాను చూడండి. అది ఆ పార్వతి అమ్మవారి ఆలయం అనమాట. అది అక్కడ నుంచి అలా మనం బయటకు వస్తాము. ఇప్పుడు మెయిన్ శివలింగం స్వామి మంజునాథేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, ఇప్పుడు ఆలయానికి మనం లోపలికి ఎంటర్ అవుతాము. అక్కడ నుంచి అలా బయటకు వచ్చాము. అదండి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ ముందు మీకు చూపించాను ఇది నేను. ఇప్పుడు మళ్ళీ ఆ లోపలికి ఎంటర్ అవుతాం. ఎందుకు ముందుగా ఏంటంటే చుట్టుపక్కల ఏముందని ముందు చూడాలా, చూసిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాలా. లోపల ఎలా ఉంది చూడండి. ఎంట్రన్స్ ఇప్పుడు ఆ స్వామివారి దగ్గరికి నేను
వెళ్తున్నాను. ఆ స్వామివారిని చూపిస్తాను, మీరు చూడండి. ఓం. ఏ ఏ గుడికైనా ఎక్కడ చూసినా ఆ స్వామివారు ఫొటోసు, విగ్రహాలు, ఫొటోసు, శిల్పాలు కట్రా ఉంటాయి. ముందుగా మన నందీశ్వరుడు కనిపిస్తారు చూడండి. ఎక్కడున్నా మన మంజునాథ మల్లికార్జున స్వామి శివలింగం ఎక్కడున్నా సరే కంపల్సరీ నందీశ్వరుడు అక్కడే ఉంటారు, ఉండాలి కూడా. అది సాంప్రదాయ ప్రకారం రూలు నడుస్తుంది. అదే ఆ స్వామివారు చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. లోపల సగం వరకు టైల్స్ వేశారు, మిగతాది మొత్తం కింద టైల్స్ వేశారు. ఆ స్వామివారు అంటే ఆ విగ్రహం అన్నది, ఆ రాయి అన్నది చాలా చిన్నదన్నమాట. చాలా లోతున ఉంది కాబట్టి మీకు మరి పైన తీయడానికి అవ్వలేదు. ఆ ఉన్న ప్రదేశంలోనే ఆ గుడి కట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మనం బయటకు వస్తాము. అక్కడ నుంచి ఈ పక్కకు వస్తే ఇక్కడ రూమ్ ఉంది. ఆ రూమ్లో పంతులు గారు ఉంటారంట. ఇప్పుడు ఆ గుడి చుట్టూ ఏముందని మీకు గుడి చుట్టూ చూపిస్తాను, చూసుకొని చూడండి. గుడి చుట్టూ ఆ స్వామివారు విగ్రహాలే పెట్టున్నారు చూడండి. అక్కడక్కడ షిరిడి సాయిబాబా. ఒక గుడి అనగానే ఒక దేవుడే అని పెట్టరు, ఎన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. మన హిందూ స్థాయి సంప్రదాయం ప్రకారం అన్ని రకాల దేవుళ్ళు కూడా పెడతానే ఉంటారు. అదే ఆ గుడి చూడండి. గుడి మొత్తం మూడు పక్కల మొత్తం చూపిస్తున్నాను. ఎంట్రన్స్ చూపించండి కావద్దు, ఎందుకంటే ఎంట్రన్స్లో రేకుల సెట్ వేస్తున్నారు కాబట్టి మీకు చూపించడం జరగదు. నేను ఆల్రెడీ డ్రోన్ షాట్ తీశాను, కాకపోతే నా డ్రోన్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందని మీకు వీడియో అప్లోడ్ పెట్టాను. కాబట్టి తీసినా సరే అంత నీట్గా ఏం కనిపించదు, కొంచెం షేక్ అవుతుంటుంది. కాబట్టి నేను డ్రోన్ షాట్ను పెట్టట్లేదు. ఓన్లీ కెమెరా షాట్లో మీకు వీడియో చూపించి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆర్చ్ డిజైన్ అవుతుంది. ఇది కట్టి మినిమం 2 సంవత్సరాలు అవుతుంది. 10వ నెల 11వ తారీఖు 2024లో కట్టారు ఇది. ఇక్కడ చిన్న కళ్యాణ మండపం నడుతుంది, అంటే భజన చేసుకోవడానికి ఏర్పాటు చేసిన మండపం అనమాట ఇది. ఆ మండపం దగ్గర అక్కడ ఒక అతను చూడండి శిల్పాలు చెక్కుతున్నాడు, డిజైన్స్ ఇవన్నీ వేస్తున్నాడు. నేను వెళ్ళిన టైంకి డిజైన్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎవరో చెక్కుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇక్కడ మనకి జంట నాగు అని ఒక ఇదొకటి ఉంది, చిన్న గుడి. జంట నాగులమ్మ. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.